పెట్టడానికి కారణం గత 10 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకి ఈరోజు ఆర్లగడ్డలో ఉన్న రైతుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. మీరు చూస్తే సాధారణంగా కురిసే వర్షపాతం కన్నా ఈ తుఫాన్ రావడము ఇవన్నీ రావడం వల్ల ఈరోజు రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి. మొక్కజొన్న పంట చేతికొచ్చి దాదాపు 10 రోజులు అవుతుంది. మొదటి రోజు మొదలైనప్పుడు 2300తో కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. ఈరోజు ఎంత దారుణంగా తయారైందంటే ఈరోజు దళారులు అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఈ వర్షాలని అదునుగా చూసుకొని ప్రజల్ని, రైతుల్ని పూర్తిగా మోసం చేసే పరిస్థితికి దిగజారిపోయారు. ఇంకో పక్క చూడండి, ప్రభుత్వం గత 10 రోజుల నుండి కొనుగోలు కేంద్రాలు పెడతామని చెప్పి చెప్తుంది, కానీ ఎక్కడే కానీ ఇంతవరకు రైతుని ఆదుకోవాలనే ఆలోచన కూడా వీళ్ళకి లేదు. ఈరోజు మన ఆర్లగడ్డలోనే చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే రైతుల పరిస్థితి. దాదాపు మొత్తం పంట అంతా కూడా రోడ్ల మీద పెట్టుకొని రైతులందరూ కూడా వర్షం పడితే ఒక పరిస్థితి అనే విధంగా ఉన్నారు. కనీసం వీళ్ళ గురించి పట్టించుకునే నాదుడు కూడా లేడు. అసలు మన ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళిపోయారు? రైతులు ఇంత నష్టపోతున్నారే, కనీసం వచ్చి చూడాలి, రైతుల మీద ఒక అవగాహన, ఎంత పొలం ఎంత నష్టం వచ్చింది అంతా అయిపోయినాక వచ్చి చూస్తావా? ఎందుకు మార్కెట్ యార్డ్ల ద్వారా కొనుగోలు చేయట్లేదు? మేమున్నాం, మా ప్రభుత్వం వస్తే అన్నీ ఆదుకుంటాము, రైతులను ఇచ్చేస్తాం, అది చేస్తామన్నారు. ఎక్కడుంది ఈరోజు రైతుల పరిస్థితి? ఒక్కరన్నా 10 రోజులు అయితే రోడ్ల మీద ఆరబోస్తున్నారు రైతులు, కనీసం ఒక్కరన్నా వచ్చి చూసిపోతున్నారా? ఏం చేయాలి, ఎలా చేయాలి, కొనుగోలు చేద్దాము అనే ఆలోచన ఉందా? ఇంతవరకు ఆర్లగడ్డకి రాక 10 రోజులు అవుతుంది ఎమ్మెల్యే. ఇంకేం పట్టించుకుంటావు తల్లి? నువ్వు జీతాలు తీసుకునేది ఇందుకేనా? మళ్ళీ ఏమన్నా మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతిన్నాడు. చేయాల్సిన పని చేస్తే ఎవరు మీ మనోభావాలు దెబ్బతీస్తారు? జీతాలు తీసుకుంటారు లక్షలు ఇంట్లో కూర్చోడాక, పని చేయడాక.